పూర్వోదయ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇవాళ బడ్జెట్లో మన ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. పూర్వోదయ అంటే ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలి అంటే మానవ వనరులు కావచ్చు, మౌలిక వస్తువులు కావచ్చు, అభివృద్ధికి దోహదపడే విధంగా పూర్వోదయ అనేటువంటి ఒక పథకాన్ని, ఒక కార్యక్రమాన్ని వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. చెబుతూ దాంట్లో ఉన్నటువంటి ఈ ఈస్టర్న్ స్టేట్స్తో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కలిపి ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కూడా తమ సహకారాన్ని అందిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు వెనుకబడినటువంటి ప్రాంతాలకి సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. అంటే ప్రతి వెనుకబడినటువంటి జిల్లాకు కూడా 50 కోట్ల రూపాయలు. సో రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3, వీటిని కలిపి వెనుకబడినటువంటి జిల్లాలుగా గుర్తించి వాటికి సంవత్సరానికి 50 కోట్ల రూపాయల సహకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తూ వస్తుంది. వాటిని గడిచిన 5 సంవత్సరాల కాలంలో మరి వాడినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా రోడ్లు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, వీటన్నిటిని డెవలప్ చేయడానికి వెనుకబడినటువంటి ప్రాంతాలు కాబట్టి వాటి కోసం అని చెప్పి ఇచ్చారు. కానీ ఇవాళ మీరు బడ్జెట్ కనుక మీరు దగ్గరగా పరిశీలించినట్లయితే ఈ 7తో పాటు బాగా వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాని కూడా కలిపినటువంటి విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నారు. అంటే ఇవాళ 7 జిల్లాలు కాదు, మన రాష్ట్రంలో 8 జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యం.